టోక్యో పాపులేషన్ పెంచడానికి అక్కడ గవర్నమెంట్ మీరు చాటింగ్లు చేయండి, డేటింగ్లు చేయండి, లాస్ట్కి అయితే పెళ్లి చేసుకోండి అంటూ ఒక అఫీషియల్ డేటింగ్ యాప్ని లాంచ్ చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. తెలుసా? అవును, ఇది అక్షరాలా నిజం. పోను జపాన్లో తిని కూర్చునే వాళ్ళు, హాస్పిటలైజ్ అయ్యేవాళ్ళు, ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు, కానీ పనిచేసే యువత మాత్రం తగ్గిపోతున్నారు. దీనికి జపాన్ గవర్నమెంట్ మీరు 18 ఏళ్ళు దాటితే చాలు, మీరు అడల్ట్ అయితే చాలు, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ముందు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని పుట్టించేయండి అని ఇంత అర్జెన్సీగా అడగాల్సిన పని ఏంటో తెలుసా? పాపులేషన్ ఎక్కువైతే సమస్యలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. పాపులేషన్ తగ్గిపోతే కూడా అంతకు మించే సమస్యలు వస్తాయి. 2024 జపాన్లో గవర్నమెంట్ చేసిన సర్వేలో చిన్న పిల్లలు 7,54,000 మంది చిన్న పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది 18th సెంచరీ పూర్వీకుల కాలం కన్నా చాలా రికార్డులో. ఇది మంచిదే కదా అని అనుకోవచ్చు, ఇప్పటికి మంచిదే, కానీ ఫ్యూచర్కి మాత్రం చాలా దెబ్బతీస్తుంది. జపాన్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపిల్లల డైపర్ల కన్నా పెద్దవాళ్ళు అడల్ట్ డైపర్లు ఉంటాయి కదా, ముసలి వాళ్ళు వేసుకుంటారు, ఆ డైపర్లు కొనే సంఖ్య ఎక్కువైపోతుంది, అవి ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. అక్కడ వాళ్ళ గవర్నమెంట్ బాధ ఏంటి అంటే పనిచేసే శాతం అంతా తగ్గిపోతుంది, ముసలి వాళ్ళు హాస్పిటలైజ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో ఇలా ఉంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా ప్రతి దాంట్లో వాళ్ళు బ్యాక్లాగ్ అవుతారు. జపాన్ ఇప్పుడు డెవలప్మెంట్లో కానీ అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, బుల్లెట్ ట్రైన్స్ కానీ వీటిలో అన్నింటిలో వాళ్ళు ఒక అడుగు ముందుండాలనుకుంటారు. అట్లాంటి వెనకబడిపోతుంటే వాళ్ళ గవర్నమెంట్ చూడలేక ఈ సడన్ అర్జెన్సీని ప్రకటించి మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటి అంటే మనం 5 day క్లాసెస్ చూసాం, ఆర్ 6 day ఆఫీసులు ఇట్లాంటివన్నీ చూసాం. కానీ ఇప్పుడు 4 days వర్క్, 3 days రిలాక్స్ అన్నట్టు మీరు ఈ 4 రోజులు మాత్రమే పని చేయండి, దీనికి విసులు ఒకటే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మిగతా 3 రోజులు మీరు డేటింగ్లు చేస్తారా, చాటింగ్లు చేస్తారా, ఎక్కడ తిరుగుతారో మాకు సంబంధం లేదు, కానీ లాస్ట్కి అయితే పెళ్లి చేసుకోండి అంటూ వాళ్ళు ఒక యాప్ లాంచ్ చేశారు. సో ఇది ద్వారా ఈ యాప్ అంతా ఆపరేట్ అవుతుంది. దీంట్లో మన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, మనం ఏంటి, మనం ఏం జాబ్ చేస్తున్నాం, మనకి ఏమున్నాయి అనేది దీంట్లో ఇస్తే మనకి సరితూగే అమ్మాయిని లేకుంటే ఆ అమ్మాయికి సరితూగే అబ్బాయిని ఆ యాపే కలిపేస్తుంది. ఇదే గవర్నమెంట్ చేసిన బ్రోకరైజ్డ్ యాప్. అంటే ఈ బ్రోకర్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే గవర్నమెంట్ ఈ యాప్ని కనిపెట్టింది, మ్యారేజ్ బ్రోకర్ అంటారు కదా, ఇంచుమించు అట్లాంటిదే ఇది. దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కష్టాలు అనేవి తగ్గుతాయి, పాపులేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ అడుగు ముందుకేయడం జరిగింది.